శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. చీకటి పడితే చాలు ఇసుకాసూరులు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. భారీ రేటుకు అమ్మేస్తున్నారు. నదీ గర్భాల్లో తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవట్లేదు. కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇసుక రీచ్లు నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలు దుమారం రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి కూడా ఇసుకను తవ్వేస్తున్నారు. నాగావళి, వంశధార నదులను వాటాలు వేసుకుని మరీ జిల్లా అగ్రనేతలు పనిచేసుకున్నారు. వంశధార నది పరివాహక ప్రాంతంలో పలు రీచ్లలో మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రసాద్ హస్తం ఉందని బలమైన వాదన వినిపిస్తోంది. నరసన్నపేట నియోజకవర్గంలోని పర్లాం, శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాలిహుండం, పాతపట్నం నియోజకవర్గంలోని ఆకుల తంపర ర్యాంపులు కింజరపు ప్రసాద్ అండదండలతో నడుస్తున్నాయి. నాగావళి నది పరివాహక ప్రాంతంలోని మెజార్టీ రీచ్లలో ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అతని అనుచరుల దందా నడుస్తోంది. ఆమదాల వలస నియోజకవర్గంలోని లాభాం, దూసి, బొడ్డిపల్లి ర్యాంపులను కూన రవికుమార్ అనుచరులు నిర్వహిస్తున్నారు. నివగాం ర్యాంపును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎచ్చర్ల మండలం ముద్దాడు ర్యాంపును బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర్రావు అనుచరులు నిర్వహిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలోని మంగళాపురం, గోపాలపురం ర్యాంపులలో బిజినెస్ అంతా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కనుసన్నల్లో నడుస్తోంది. గత ప్రభుత్వంకి భిన్నంగా మేము చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుక ఇప్పుడు కూడా అక్రమం అనేది కొనసాగుతుంది. అక్రమ రవాణా కొనసాగుతుంది. ఇది ఇతర రాష్ట్రాలకి, ప్రాంతాలకి తరలించుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రజాప్రతినిధుల అండతోని ఇది కొనసాగుతుంది. ఎవరి అండతో, రాజకీయ నాయకుల అండదండ లేకంటే ఏ రవాణా కూడా జరగదు. దానికి సంబంధించి ఎవరున్నారు ఏంటనేది ప్రభుత్వమే దర్యాప్తు చేసి అట్లా ఇసుక అక్రమ రవాణాలు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. నూతన శాండ్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు శ్రీకాకుళం జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేల అనుచరులు. విజయనగరం, విశాఖకు ఇసుక లారీలను రాత్రులు ఎక్కువగా తరలించేస్తున్నారు. బ్రిడ్జిలు, ఊటబావుల వద్ద కూడా జోరుగా తవ్వకాలు జరిపించేస్తున్నారు. పరిధి దాటి తవ్వకాలు జరుపుతూ వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఉచిత ఇసుక పథకం నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుకాసురులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేస్తున్నారు. నదులలో పరిమితికి మించి తవ్వకాలు జరుపుతుండటంతో ఉప్పునీరు నదుల్లోకి చొచ్చుకొస్తోందని ఆందోళన చెందుతున్నారు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీల నేతలు. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళే దొంగలు అనుకుంటే అంతకు మించిన పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో అటు శ్రీకాకుళం కానీ, పార్వతూరు మన్యంలో కానీ ఉంది. అటు వంశధార కానీ, నాగవల్లి కానీ ఇసుక విపరీతంగా దందాలు చేస్తున్నారు. రాత్రుల వేళ కొన్ని వందల లారీలు తీసుకుపోతున్నారు. దీనికి ఉమ్మడి ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పింది, ఎక్కడ అటువంటి దందాలు జరగవు, నిరోధిస్తాను, ఎక్కడైనా పట్టుకుంటే వాళ్ళ సంగతి తెలుస్తామని. కానీ వాళ్ళ నాయకులే చేస్తుంటే మనకెవరు దీనికి రక్షణ? కూటమి నేతల కనుసన్నలలో సిక్కోలు ప్రకృతి వనరులు, నదీ గర్భంలోని ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోంది. రోజు వందల లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా అడ్డుకునే అధికారులు, పోలీసులు కనిపించట్లేదు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం తమ పరిధి కాదంటూ చోద్యం చూస్తున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.